అందరికీ నమస్కారం. మీ కాటి సుబ్రహ్మణ్యం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క చదువుకి మరి డబ్బు ఆటంకం కాకూడదని చెప్పి ఈయన ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఆ పిల్లలు చదువుకోవడానికి ఆ తల్లుల యొక్క ఖాతాలో 15,000 రూపాయలు, అంటే ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున మరి జమ చేయడం అనేటువంటిది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది రెండో విడతగా. అంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కుటుంబంలో 3 పిల్లలున్నా 2 పిల్లలున్నా ఒకరికి మాత్రమే అమ్మఒడి అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి మరి తల్లి యొక్క ఖాతాలో జమ చేయడం అనేటువంటిది. ఎందుకనంటే విద్యార్థులు ఆర్థికమైనటువంటి బాధలతో ఇబ్బంది పడి చదువును ఆపేయకుండా వారి యొక్క అభ్యున్నతికి, వారు విద్యాభివృద్ధి చెందడానికి తన యొక్క భరోసాగా తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు తల్లి యొక్క ఖాతాలో 15,000 రూపాయలు చొప్పున మరి గతంలో 2025-26 విద్యా సంవత్సరంలో 10,091 కోట్ల రూపాయలను 67,27,168 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరే విధంగా మరి తల్లికి వందనం నిధులను విడుదల చేస్తే ఈ సంవత్సరం ప్రభుత్వ బడుల్లోనే కాదు ఎక్కడ చదివినా సరే ఆ పిల్లలకు ఆర్థికమైనటువంటి భరోసాను ఇవ్వాలని చెప్పి 2026-27 విద్యా సంవత్సరంలో 10,127.68 కోట్ల రూపాయలను 67,47,190 మందికి మరి విద్యార్థికి లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు నారా లోకేష్ గారు తల్లికి వందనం నిధులను విడుదల చేయడం అనేటువంటిది. అంటే ఈరోజు ఎవరైతే ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో చదువును ఆపేయాలని అనుకున్నారో వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి వారందరూ చదువుకు మరి ఈరోజు ఎంతో సహకరిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి మరి నారా లోకేష్ గారికి అందరికీ కూడా